ముందు పిల్లలతో మాట్లాడండి. సరే, మీకు ఆడుకోవడానికి మార్బల్స్ కావాలా లేక? నిజంగా మీరే మా అంకుల్? ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? మీకు అంకుల్ అడిగండి సంబంధం. ఇది నిజంగానే సిల్వర్ ఫోర్క్ నేను తీసుకోవచ్చా? ఎందుకు మమ్మల్ని చూడడానికి రాలేదు? ఒకవేళ మీకు వయసు అయిపోయిందా? కదలేకపోతున్నారా? మీరు ఎప్పుడు మాకు బర్త్డే ప్రెజెంట్స్ ఇవ్వాలి. మీరు చాలా గొప్పవారు కదా. అసలు మీకు ఏమైంది? చూసుకుంటానని చెప్పావు కదా, చూసుకో. హుయి, లూయి, ఇంకా బ్లూ షర్ట్. ఈ ఆట ప్రదేశం నుంచి మీరు ఎక్కడికి కదలకూడదు, అర్థమైందా? మీ అంకుల్ ఈ గిఫ్ట్ని ఇచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు లెక్కపెట్టి ఇవ్వాలి. అన్నిటికీ లెక్క ఉంది. మంచిది, మన ఇద్దరు అంకుల్స్ ఎందుకు పనికిరారని తెలిసిపోయింది. ఈ రూమ్ లో కూర్చొని మనం ఏం చేయాలి? కంగారు పడకండి, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఎంతో గొప్పవాడిగా ఉంటేవాడిని. ఎంత కొట్టినా ఈ తలుపు మాత్రం తెరుచుకోవడం లేదు. వచ్చేసింది. ఇదేనా నీ సూపర్ ప్లాను? పదండి వెళ్దాం. కాసేపు బయటికి వెళ్లి ఖరీదైన వస్తువులతో ఆడుకుందాం. అన్ని మార్బల్స్ ని కౌంట్ చేసి అక్కడే పెట్టేశాను. ఎవరు మిమ్మల్ని పంపారు? మా బిగుల్ గ్లామ్ గోల్డ్, సమాధానం చెప్పండి. అంకుల్ స్క్రూజ్. అంకుల్ స్క్రూజా? అరెరే, మీరు నా బంధువులు. అంటే మేమెవరో నీకు తెలుసా? తెలుసు. మెక్డక్ కుటుంబం గురించి పరిశోధన చేయడమే నా హాబీ. ఏంటి? మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? డొనాల్డ్ కి ఏం నచ్చుతుంది? మీలో కొంటివాడు ఎవరు? లూయి. అన్ని విషయాలు చెప్పండి. మేము అంకుల్ తో ఉంటున్నాం. అది కూడా బోట్ లో. చెప్పండి చెప్పండి. అంటే మేము ఒక మామూలు ఫ్యామిలీ. ఏంటి, మామూలు ఫ్యామిలీయా? హూయి లూయి డూయి డక్, స్క్రూజ్ డక్ మనవళ్ళు, హార్టెన్సా వంశానికి చెందిన వాళ్ళు. ఈ వివరాలు సరిపోతాయా? ఇంతకీ నువ్వెవరు? నేనా? బేబీ వండర్ క్వాక్. మా బామ్మే ఈ ఇల్లు చూసుకుంటుంది. సరే గాని ఇప్పుడు మనం ఫ్రెండ్సే కదా? ఒప్పుకుంటే మమ్మల్ని వదిలేస్తావా? నువ్వు జోకులు భలే వేస్తున్నావు. సరే ఫ్రెండ్, ఇక్కడ నువ్వు సరదాగా ఉండడానికి ఏం చేస్తావు? ఓ, నువ్వు ఇప్పుడు మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు మార్బుల్స్ తో ఆడుకోకర్లేదు. ఇది బయటికి రావట్లేదు. ముందు నేనే కదా వేసుకున్నాను. ఇప్పుడు ఏమైంది? స్ప్రింగ్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది చదువు. డ్రేక్ బ్యారియర్ రీఫ్ లో మంచు వర్షం 50 సంవత్సరాల్లో మొదటిసారిగా పడింది. పాపియా ప్రాపస్కి ఇప్పుడు ఉండే వాతావరణానికి ఏదో సంబంధం ఉంది. సముద్రంలో నాకు అనుకూలంగా ఉంటే అప్పుడు నేను తిన్నగా అట్లాంటిస్ కి చేరుకుంటాను. సముద్రంలో మునిగిపోయిన నగరం అది. పిల్లలు ఎగతాళి చేశారని మీరు ఇలా చేస్తున్నారా? అదేం కాదు, నేను ఎంత గొప్పవాడినో నాకు తెలుసు. వాళ్ళ మాటలు నాకు అనవసరం. లిస్ట్ రాసుకో. 4 ఆక్సిజన్ ట్యాంక్, 2 ప్రెషర్ గేజ్, అలాగే పైలట్ కావాలి. నేను పైలట్ నే. వారానికి సరిపడే పరిశోధన ఎక్విప్మెంట్స్ కావాలి. నిజమైన పైలట్ ని. తోడుగా ఒక సెక్రటరీ. మీకు వయసు అయిపోయింది కాబట్టే ఒక సెక్రటరీ ఉన్న విషయమే మర్చిపోయారు. అది గుర్తుంచుకోండి. అయితే నీకు మాతో రావాలని లేదా? వెబ్బిని చూసుకునే బాధ్యత నాకుంది. మీరు కూడా ఇదే విధంగా మీ ఫ్యామిలీని చూసుకోండి. ఏంటి? నేను అలా చేయలేను. ఆ చిన్న పిల్లలకి నేను కథ చెప్పాలి, మంచి విషయాలు నేర్పాలి. అలా చేసే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? నేను గొప్పవాడిని. 10 ఏళ్లగా మీరు వాళ్ళని అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఫ్యామిలీలో ఎప్పుడు చూసినా సమస్యలే ఉంటాయి. నేనే స్క్రూజ్ మెక్డక్. సముద్రంలోని ధనవంతుడిని, వ్యాపారంలో గట్టిగుడిని, ఎంతో తెలివైన వాడిని. నేను ఇవన్నీ సాధించానంటే అందుకు నా పట్టుదలే కారణం. ఈ ఫ్యామిలీ స్నేహితులు నాకు ఎలాంటి సహాయం చేయలేదు. ఇక వాళ్ళు సహాయం అక్కర్లేదు. ఇప్పుడు సహాయం చేస్తే బాగుంటుంది. నేనే చూసుకుంటానులే.